పోలవరం జిల్లా రంపచోడవరానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేరుకున్నారు. కాసేపట్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ అశ్విని. పోలవరం జిల్లా ఆవిర్భావం తర్వాత ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ జిల్లాలో చూస్తే కనుక మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కు సీఎం పాల్గొన్నారు. దీనికి సంబంధించి పాల్గొనేందుకు ఇప్పటికే రంపచోడవరానికి సీఎం చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా తాడేపల్లి నుంచి బయలుదేరి హెలిప్యాడ్కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సభావేదిక వద్దకు చేరుకొని విద్యార్థులు అలాగే పేరెంట్స్తోనూ సీఎం ముచ్చటిస్తారు. దీనికి సంబంధించి విద్యా వ్యవస్థలో తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు, వాటికి సంబంధించిన ఫలితాలు, అలాగే సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి తదితర అన్ని విషయాలపైన కూడా విద్యార్థులు అలాగే టీచర్లను అడిగి తెలుసుకోనున్నారు. సీఎం సంబంధించి ఏర్పాట్లకై అధికారులు పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు వేదిక వద్ద ఇటు ప్రభుత్వ జూనియర్ కళాశాల అలాగే ఉన్నత పాఠశాల వద్ద రంపచోడవరంలో ఈ వేదికను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఇటు గిరిజనులు అలాగే విద్యార్థులు అలాగే అధికారులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. సీఎం తొలిసారిగా వస్తున్నటువంటి దృష్ట్యా అటు ఏజెన్సీ ప్రాంతం కావడంతో పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ సీఎం వెళ్ళేటటువంటి అన్ని రూట్లను కూడా ప్రత్యేకించి పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. దీనికి సంబంధించి తొలిసారి జిల్లాకు వస్తున్నందున ప్రతి రూట్ వెంట కూడా ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి జిల్లా వాసులందరూ కూడా సీఎంకు ఘన స్వాగతం పలుకుతున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు కూడా కలిసి విద్యార్థుల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని టీచర్లతో అలాగే వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో తీసుకోవాల్సినటువంటి మార్పులు అలాగే అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలతో కూడా తొలిసారిగా ఇక్కడ సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి జిల్లాకు తొలిసారిగా వస్తున్నందున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు అలాగే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలు అలాగే నేతలు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. తొలిసారిగా సీఎం ఇక్కడికి వస్తున్నారు. సో ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు? జిల్లాకు సంబంధించిన అభివృద్ధిపై మీరేమి ఆకాంక్షిస్తున్నారు? నమస్తే అండి. నా పేరు సౌలం రాజేంద్ర ప్రసాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీసీఎల్ కార్యదర్శిని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరాన్ని జిల్లా చేస్తానని మాట ఇవ్వటం మాకు ఇంకా సంతోషంగా ఉంది. జిల్లా చెప్పిన విధంగానే జిల్లాని ఆయన ఇంకా ఎన్నో అభివృద్ధులు చేయాలని, దాంతోపాటు ఇంకా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వటం, అట్లానే అంగన్వాడీలో జాయిన్ అయిన పిల్లలు కూడా ఇప్పుడు వారికి కూడా ఇస్తానని చెప్పడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. పిల్లల తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా హర్షభావం వ్యక్తం చేస్తున్నారండి. సో తల్లికి వందనం అందరినీ కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? పిల్లలు తిరిగినప్పుడు ఊళ్ళలో తిరిగినప్పుడు పిల్లల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం అవుతుంది? మాకు గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ మధ్య కార్యక్రమాలు చేసినప్పుడు కానీ మాకు ఎదురైన అనుభవం ఏమిటంటే, ఈరోజు గతంలో గొడ్డలి పార్టీ వారు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కరికే ఇవ్వటం జరిగింది. అట్లాంటి సందర్భంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వటం తల్లిదండ్రుల్లో కూడా చాలా ఆనందం మాకు వ్యక్తం చేశారు. ఎందుకంటే మాకు అభివృద్ధి ప్రకారంగా మాకు చాలా ముందుకు వెళ్తున్నాం. ఎంతో కొంత మాకు పిల్లలకి చదువుకోవడానికి కానీ వేరే విషయాలు కానీ అన్ని రకాలు కానీ మాకు ఈ యొక్క అమౌంట్ మాకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి వారు ఎంతో చక్కగా మాకు వివరించి చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా టీచర్స్ అలాగే పేరెంట్స్ మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాఠశాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? మీ ప్రాంతంలో ఎలా స్కూళ్ళు అభివృద్ధి చెందుతున్నాయి? ఈ ప్రోగ్రాం నిర్వహించినప్పుడు మీరు ఏమంటారు? చాలా బాగుందండి. సీఎం గారు ఇక్కడ రావడం చాలా మంచి ఆశాజనకంగా ఉంది. మాది విఆర్పురం అండి. విఆర్పురం మండలం నుంచి చింతరేపల్లి అనే చిన్న గ్రామం అండి. మేము అక్కడి నుంచి మాది ముంపు ప్రాంతం. మాది కొన్ని సమస్యలు ఉన్నాయి చెప్దామని వచ్చాము. అయితే సీఎం గారు ఇక్కడ రావడం చాలా మంచి పరిణామం. ఆయన ఇచ్చిన మాట ప్రకారం పోలవరం జిల్లా చేస్తామన్నారు, చేశారు. ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకున్నారు. అలాగే లోకేష్ గారు కానీ ప్రతి వాళ్ళు కానీ మంచి పరిపాలన బాగుంది. ఎక్కడికి పోయినా మంచి స్పందన వస్తుంది ప్రజల్లో. అది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ అమ్మఒడి అదే తల్లికి వందనం కానీ ప్రతిదీ ఏ విషయంలోనూ కూడా మంచి స్పందన వస్తుందండి ప్రజల నుంచి. మంచి ఆశాజనకంగానే ఉంది. ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు అయితే రాలేదు. మేము తిరుగుతూ ఉంటాం కదా
ప్రజల్లోకి అటువంటిది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? తొలిసారిగా సీఎం మీ జిల్లాకు వస్తున్నారు, జిల్లా ఏర్పాటైన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాటి పరిష్కారం కోసం మీరు ఏమైనా కోరుతారు? సమస్యలు అయితే ఏం లేదు సార్. మాకు కొన్ని సమస్యలు ఉన్నా కూడా ఆయన ఆల్రెడీగా సిరి చేశారు. అయితే జిల్లాకి చాలా దూరం వెళ్ళే వాళ్ళం పాడేరు, దానివల్ల చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ మాకు పోలవరం జిల్లా కొంచెం దగ్గర ఇవ్వడం వల్ల మాకు ఏజెన్సీ ప్రాంతం రావాలన్నా కొంచెం చాలా తేలిగ్గా ఉంటుంది. మాకు చాలా సంతోషం ఉంది సార్. సో ఎట్లా అనిపిస్తుంది సీఎం రావడం నేరుగా? మాకు చాలా సంతోషం ఉంది సార్ రావడం వల్ల. సో ఇది పరిస్థితి. సీఎం కొద్దిసేపట్లోనే సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే తల్లికి వందనం సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఇప్పటికే విద్యార్థుల ఖాతాల్లో, వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలో కూడా జమ అయిన జరిగింది. దీనికి సంబంధించి సమస్యలు ఏమైనా ఉంటే కూడా విద్యార్థులను అడిగి సీఎం తెలుసుకున్నారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకించి స్కూళ్లను పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. గత సంవత్సరం కూడా చాలా మంచి ఫలితాలు కూడా సాధించిన పరిస్థితి ఉంది. వీటన్నిటికి సంబంధించి ఇంకా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, అలాగే ఇంకా చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు తదితర అన్ని అంశాలకు సంబంధించి కూడా విద్యార్థులు అలాగే తల్లిదండ్రులతో కూడా సీఎం అడిగి తెలుసుకుంటారు. అది ఆ తర్వాత మళ్ళీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై ఈ పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా చర్చించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇది రంపచోడవరం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్.